అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో వీడియో నెంబర్ 5 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అండ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అప్లై అవుతున్న ఫోర్స్ ఎలా డిటర్మైన్ చేస్తారు ఇవాళ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాం. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా కూలుమ్స్ లాలో మనం పాయింట్ ఛార్జ్కి మధ్య ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవునా? ఇప్పుడు అసలు ఒక పాయింట్ ఛార్జ్ కాకుండా ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్, అంటే ఒక సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఛార్జ్గా ఉంటే ఆ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సో డిస్ట్రిబ్యూషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది, అలా డిస్ట్రిబ్యూట్ అయిన ఛార్జ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది ఇంకొక పాయింట్ ఛార్జ్ మీద, డిస్ట్రిబ్యూట్ అయిన ఛార్జ్ ఇంకొక పాయింట్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, రెండు సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, 3 వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ ప్రతిదీ 2 రకాలు. ఎవ్రీ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అగైన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్: కంటిన్యూస్, డిస్కంటిన్యూస్. దీన్నే మనం యూనిఫామ్ అని కూడా అంటాం. కంటిన్యూస్ని మనం యూనిఫామ్ అని కూడా అంటాం. కంటిన్యూస్ని యూనిఫామ్ అంటాం, డిస్కంటిన్యూస్ని నాన్ యూనిఫామ్ అంటాం. సో నాన్ యూనిఫామ్. సో అగైన్ కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, యూనిఫామ్, నాన్ యూనిఫామ్. సో ప్రతి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. రైట్. ఓకే. మరి లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? లీనియర్గా ఉండటము అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఈజీగా ఈ 3 వర్డ్స్ గురించి ఒక చిన్న క్లారిటీ రావాలి ఇప్పటికే. లీనియర్, సర్ఫేస్, వాల్యూమ్. ఇది 1 డైమెన్షనల్, ఇది 2 డైమెన్షనల్, ఇది 3 డైమెన్షనల్. సింపుల్. అంటే 1 డైమెన్షనల్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ పోతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మార్కర్ ఉందనుకోండి, ఈ మార్కర్ మీద ఛార్జ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. దీన్ని లీనియర్గా డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని మనం ఆ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఒకటే లైన్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే స్ట్రైట్ లైన్ అని కాదు, క్లియర్ చూడండి, స్ట్రైట్ లైన్లోనే. అంటే వేరే డైమెన్షన్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఇది ఒక టైప్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. లేకపోతే ఇలా కర్వ్డ్గా ఉండొచ్చు. కర్వ్డ్ లైన్ లేదా స్ట్రైట్ లైను. ఒక సర్కిల్, ఒక రింగ్. దీన్ని చాలా ఇంపార్టెంట్. ఈ రింగ్ డిస్కషన్, రింగ్ మీద క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనం సాల్వ్ చేస్తాం. ఒక రింగ్ టైప్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ టైప్స్ అన్నమాట. ఇలా అంటే ఒకటే లైన్లో వెళ్ళాలి తప్ప, అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం అసెంబ్లీలో లైన్గా నిలబడతాం. ఒక క్లాస్ పిల్లలందరూ ఒకటే లైన్లో నిలబడతారు. అంటే వాళ్ళు స్ట్రైట్గా నిలబడనియండి, వాళ్ళు ఇలా వంకర టింకర్లు నిలబడనియండి, బెండ్ అవ్వనియండి, ఎలా ఉండదు. ఒక క్లాస్ పిల్లగాళ్ళందరూ ఒకటే లైన్లో నిలబడాలి. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లగాళ్ళందరూ ఒక లైన్లో నిలబడ్డారు అనుకోండి, ఈ 10th క్లాస్ పిల్లగాడు వాడి ఎవడు వాడి పక్కన నిలబడకూడదు, వాడు వెనకాల ఉండాలి. ఒక క్లాస్ పిల్లలందరూ ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండాలి తప్ప ఒకటి పక్కన ఇంకొకటి రాకూడదు. అంటే ఒక డైమెన్షన్లోనే ఉండాలి. అంటే ఒక లెంగ్తే ఉండాలి. మళ్ళీ వెడల్పు ఉండకూడదు. అంటే దానికి బ్రెడ్త్ కూడా వస్తే 2nd డైమెన్షన్ కూడా అవుతుంది కదా. లెంగ్త్ బ్రెడ్త్ 2 ఉంటే 2 డైమెన్షన్స్ అంటాం. లెంగ్త్ ఒకటే ఉంటే 1 డైమెన్షన్. అంటే ఒకటే లెంగ్త్లో ఉండేవన్నీ 1 డైమెన్షన్. సో దాన్ని మనం లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. మళ్ళీ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ రెండు రకాలు అంటున్నాం, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్.
మరి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, నాన్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే, డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒక్కోసారి యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తారు. అదేంటి ఏంటంటే ఇది కూడా మీకు నేను ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఛార్జ్, ఇక్కడ చూడండి ఛార్జ్ ఎలా ఉంది, దీనికి తేడా చూడండి. ఇక్కడ ఛార్జ్ దగ్గరగా ఉంది, ఈ లెంగ్త్లో ఎక్కువ ఛార్జ్ ఉంది, ఈ లెంగ్త్లో ఛార్జ్ కొంచెం దూరం ఉంది, తక్కువ ఛార్జ్. యూనిఫామ్గా లేదు, డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా లేదు. ఇప్పుడు మీరు క్లాస్లో మీరు మనం ఇందాక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటం కోసం తీసుకుని మన లైన్లో నిలబెట్టేటప్పుడు ఏమంటాం, అందరినీ టేక్ హ్యాండ్ డిస్టెన్స్ అంటాం. అంటే ఒక స్టూడెంట్ వెనకాల ఇంకొక స్టూడెంటు, వాడి వెనకాల ఇంకో స్టూడెంట్ ఒకే గ్యాప్తో నిలబడుతూ ఉంటారు. అంటే అదొక యూనిఫామ్ అన్నమాట. యాక్చువల్గా గ్యాప్ ఉండకూడదు, గుర్తుపెట్టి. ఇక్కడ వేరు మరి, అంటే ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్యలో గ్యాప్ యాక్చువల్గా మనకు అసెంబ్లీలో ఉంటుంది, ఇక్కడ ఉండకూడదు. ఛార్జ్కి మధ్య గ్యాప్ ఉంటే అది డిస్కంటిన్యూస్ అవుతుంది. ఛార్జ్ అనుకోని టచ్ అయ్యి ఉండాలి, కంటిన్యూస్ అవుతుంది. సో స్టూడెంట్కి అనుకుని స్టూడెంట్ నిలబడ్డాడు అనుకోండి, మనం ప్రేయర్లో ముందు పిల్లగాడికి ఆనుకోనే గ్యాప్ లేకుండా ఆనుకోనే రెండో పిల్లగాడు నిలబడ్డాడు, వాడికి ఆనుకొని మూడో పిల్లగాడు నిలబడ్డాడు, వాడు టచ్ అవ్వుకుంటూ నిలబడ్డారు అనుకోండి, దాన్ని మనం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వాళ్ళు అలా ఒకరినొకరు టచ్ అవుతూ స్ట్రైట్గా నిలబడనియండి, సర్కిల్లో నిలబడనియండి, ఎలా ఉన్నా ఏ ఇద్దరి మధ్య గ్యాప్ దూరటానికి సందు దొరకకూడదు. అది కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. లీనియర్లో డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఓ నలుగురు పిల్లగాళ్ళు బాగా అతుక్కొని నిలబడ్డారు, 5వ వాడు కొంచెం దూరం నిలబడ్డాడు, మళ్ళీ 6వ వాడు కొంచెం దూరం నిలబడ్డాడు, 7, 8, 9 వాడు మళ్ళీ అతుక్కొని నిలబడ్డారు, క్రౌడీగా ఉన్నారు. దాన్ని మనం నాన్ యూనిఫామ్ లేదా డిస్కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. క్లియర్గా? రైట్. ఇక్కడ మనం ఒక కొత్త వర్డ్ నేర్చుకోం. చూడండి, ఇప్పుడు యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇది యూనిఫామ్, ఇది నాన్ యూనిఫామ్. యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ లెంగ్త్ తీసుకోండి, ఒక 1 మీటర్ లెంగ్త్ తీసుకోండి. ఒక 1 మీటర్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంది, ఇక్కడ 4 కూలమ్స్ ఛార్జ్ అనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 కూలమ్స్ ఛార్జ్ అనుకుందాం. 4 కూలమ్స్ ఛార్జ్ ఒక యూనిట్ లెంగ్త్లో, ఒక 1 మీటర్ లెంగ్త్లో ఉంది. వేరే ఇంకెక్కడైనా ఇంకొక 1 మీటర్ తీసుకోండి, ఇక్కడ ఒక 1 మీటర్ లెంగ్త్ తీసుకోండి, ఇక్కడ 1 మీటర్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంటుంది, 4 కూలమ్సే ఉంటుంది. ఎందుకు? ఇది యూనిఫామ్. ఒక మీటర్ లెంగ్త్లో ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందో ఇంకెక్కడైనా ఇంకొక మీటర్ లెంగ్త్లో మీరు పరిశీలించినా కూడా ఒక మీటర్ అంతే ఛార్జ్. ఇక్కడ 1 మీటర్లో ఎంత ఛార్జ్ ఉందో అక్కడ 1 మీటర్లో ఎంత ఛార్జ్ ఉంది. ఇంకెక్కడైనా 1 మీటర్ తీసుకోండి, ఎక్కడ 1 మీటర్ తీసుకున్నా కూడా 4 కూలమ్స్ ఛార్జ్ ఉంటుంది. యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో ఒక యూనిట్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంటుందో ఆ డిస్ట్రిబ్యూషన్ మొత్తంలో కూడా ఎక్కడ యూనిట్ లెంగ్త్ తీసుకున్నా కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. అర్థమైందా మీకు? ఇది క్లియర్గా. ఇది యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. ఇక్కడ 1 మీటర్ తీసుకోండి లెంగ్త్, ఇక్కడ 1 మీటర్లో సపోజ్ ఇక్కడ ఒక 8 కూలమ్స్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి. అదే 1 మీటర్ లెంగ్త్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తక్కువ, అంటే 8 కూలమ్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ 5 కూలమ్స్ అనుకుందాం. 5 కూలమ్స్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నాన్ యూనిఫామ్ కాబట్టి. ఒక యూనిట్ లెంగ్త్లో ఇక్కడ ఒక దగ్గర ఒక ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఒక దగ్గర ఇంకో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ యూనిట్ లెంగ్త్లో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో సేమ్ ఉంటుంది. దీనికి ఒక పేరు ఉంది, ఆ పేరుని మనం ఏమంటామంటే తీసేస్తున్నా, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. దట్ ఈస్ గివెన్ బై ద సింబల్ లాంబ్డా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. దేని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటాం? ఒక యూనిట్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంది ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్లో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏదైనా ఒక ఐరన్ రాడ్, ఏదో
ఒక లెంగ్త్ ఉన్న ఏదో ఒక ఐటమ్ తీసుకుందాం, ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, దీని మీద యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ ఆబ్జెక్ట్ మీద మీరు ఒక యూనిట్ డిస్టెన్స్లో, ఒక యూనిట్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంది అనేది కనుక తీసుకుంటే దాన్ని ఆ లెంగ్త్కి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటారు. ఈ లెంగ్త్ వరకు ల్యాండా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ల్యాండా ఎంత అన్నట్టు, హౌ మచ్ ఛార్జ్ 3 పర్ యూనిట్ లెంగ్త్, అంటే 3 కూలూమ్స్ పర్ మీటర్. పైనది ఛార్జ్, కిందది మీటర్ లెంగ్త్ కాబట్టి కూలూమ్స్ పర్ మీటర్. దీన్ని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో లీనియర్ ఛార్జ్ డెన్సిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం, ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. దీన్ని రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఛార్జ్ డెన్సిటీలు. ఫస్ట్ది లీనియర్ ఛార్జ్ డెన్సిటీకి డెఫినేషన్ ఏంటి, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. ఒక యూనిట్ లెంగ్త్లో ఎంత ఛార్జ్ ఉంది, ఇక్కడ 3 అంటే ఇక్కడ ల్యాండా ఎంత, ఈ లెంగ్త్కి ల్యాండా ఎంత 3 కూలూమ్స్ పర్ మీటర్. వేరే దగ్గర ఇక్కడ ఒక 1 మీటర్ తీసుకుందాం, ఇక్కడ కూడా ల్యాండా 3 కూలూమ్స్ పర్ మీటరే ఉంటుంది కదా, ఇక్కడ కూడా ల్యాండా 3 కూలూమ్స్ పర్ మీటరే ఉంటుంది కదా. అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడైనా కూడా ల్యాండా సేమ్ ఉంటుంది. ఎక్కడైనా కూడా ల్యాండా ఎందుకు సేమ్ ఉంటుంది అంటే ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి 1 యూనిట్కి ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది. సో ల్యాండా ఈజ్ యూనిఫామ్, ల్యాండా ఈజ్ సేమ్ along the total length, along the total length. ఈ లెంగ్త్ మొత్తం ల్యాండా సేమ్ ఉంటుంది, ఎక్కడ యూనిట్ లెంగ్త్ తీసుకుని సేమ్ ఉంటుంది. ఇక్కడ ఉండదు. ఇక్కడ 1 మీటర్, ఇక్కడ ల్యాండా, ఇక్కడ చూడండి దీనికి ల్యాండా ఎంత చెప్పండి, ల్యాండా ఎంత అవుతుంది అక్కడ 8 కూలూమ్స్ పర్ 1 మీటర్, 8/1 దట్ మీన్స్ 8 కూలూమ్స్ పర్ మీటర్. ఇక్కడ ల్యాండా వేరే ఉంటుంది, దీని ల్యాండా 1 ఉందాం, దీని ల్యాండా 2 ఉందాం. ఇక్కడ 5 కూలూమ్స్ పర్ మీటర్ అంటే 5 కూలూమ్స్ పర్ మీటర్. అంటే ల్యాండా ఛార్జ్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో చేంజ్ అవుతుంది. ఒక లెంగ్త్ దగ్గర ఒక డెన్సిటీ ఉంటుంది, ఒక లెంగ్త్ దగ్గర తక్కువ డెన్సిటీ ఉండొచ్చు, ఎక్కువ డెన్సిటీ ఉండొచ్చు. సో ఎక్కువ తక్కువలో ఉంటాయి నాన్ యూనిఫామ్లో. డెన్సిటీ అనేది మన ఫిజిక్స్లో బాగా అలవాటు ఉన్న పదమే కదా, ఒక గ్రూప్ గ్యాదరింగ్. సో ఇది లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ల్యాండా. ల్యాండా ఫార్ములా ఏంటిది, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. సో దిస్ ఈజ్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఒక లైన్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. రైట్, దీనిలాగానే ఉంటే మిగిలిన 2 ఏంటిది, ఇంకోటి ఏంటిది లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత రెండోది, ద సెకండ్ వన్ ఈజ్ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక లైన్లో డిస్ట్రిబ్యూటెడ్, అంటే పిల్లగాళ్ళందరూ ఒక లైన్లో నిలబడటం అసెంబ్లీ. సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అసెంబ్లీ గ్రౌండ్ని మనం ఒక సర్ఫేస్ అనుకుంటే, స్కూల్ అసెంబ్లీ జరిగే గ్రౌండ్ని మనం ఒక సర్ఫేస్ అనుకుంటే, ఆ సర్ఫేస్ మీద నిలబడ్డ పిల్లలందరూ వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు అంటే సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు, అంటే గ్రౌండ్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్ని సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే ఒక సర్ఫేస్ మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండటం, సర్ఫేస్ మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్, సర్ఫేస్ మీద. అంటే ఎలా ఉంటుంది ఆ డిస్ట్రిబ్యూషను, నేను ఉన్నాను అనుకోండి, నాకు ముందు ఒక ఛార్జ్ ఉంటుంది, నాకు వెనక ఒక ఛార్జ్ ఉంటుంది, నాకు పక్కన ఒక ఛార్జ్ ఉంటుంది, నాకు ఇటు కార్నర్లో ఒక ఛార్జ్ ఉంటుంది, అటు కార్నర్లో ఒక ఛార్జ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే లెంగ్త్ మీద ఛార్జీలు ఉంటాయి, బ్రెడ్త్ మీద ఛార్జీలు ఉంటాయి. సో 2 డైమెన్షనల్స్ ఉంటాయి. అందుకని మనం దీన్ని సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా మళ్ళీ 2 రకాలు, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, నాన్ యూనిఫామ్. అంటే ఇందులో కంటిన్యూస్ అంటే ఎట్లా చూస్తామంటే, ఇప్పుడు ఛార్జ్ అంతా దీని మీద ఒకదానికొకటి ఆనుకొని, అసలు గ్యాప్ ఉండకూడదు, ఛార్జ్కి మధ్య గ్యాప్ ఉండకూడదు, మొత్తం ఛార్జ్తో నిండిపోవాలి. అంటే ప్లస్ సింబల్స్ ఎందుకు పెడుతుంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కూడా కావచ్చు. అంటే ఫైనల్గా మనకి మంచిగా ఒక విషయం ఏంటంటే, కంటిన్యూస్ గురించి మీకు ఒక మంచి మాట చెప్తాను నేను. ఇది మొత్తం ఛార్జ్తో నిండిపోయింది, ఈ సర్ఫేస్ మొత్తం ఛార్జ్తో నిండిపోయింది. అంటే ఎట్లుంటుందంటే, దీని మొత్తానికి నేను ఒక పెయింట్ వేస్తే, వేరే కలర్, ఒక రెడ్ కలర్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు దూరం నుంచి చూసే వాళ్ళకి
ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ రెడ్ కలర్లో ఉందనుకుందాం, జనరల్గా ఛార్జ్కి ఒక కలర్ అనుకుందాం, రెడ్ కలర్తో ఉందనుకుందాం. ఒక ఛార్జ్ రెడ్ కలర్లో ఉంది, ఛార్జ్ పక్కన ఛార్జ్ పెట్టాం, ఛార్జ్ పక్కన ఛార్జ్ పెట్టాం, ఛార్జ్ పక్కన ఛార్జ్, ఛార్జ్ పక్కన ఛార్జ్, అట్లా మొత్తం ఛార్జ్తో నిండిపోయేసరికి ఇదంతా దూరం నుంచి చూస్తే మనకి రెడ్ కలర్ పెయింటింగ్ వేసారేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ యాక్చువల్గా మనం చేసింది ఏంటి, ఒక్కొక్క ఛార్జ్ ఆనిచ్చి పెట్టడం వల్ల దూరం నుంచి చూస్తే రెడ్ కలర్ పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది. మనం పెయింటింగ్ లాగా వేయం కదా, యాక్చువల్గా ఒక ఛార్జ్ పక్కన ఛార్జ్ ఉంటుంది. సో కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి అంటే గ్యాప్ ఉండకుండా మొత్తం నిండిపోయి ఉంటుంది అన్న. మనం దగ్గరికి పోయి జూమ్ చేసి చూస్తే ఒక్కొక్క ఇండివిజువల్ ఛార్జ్ మనకి సపరేట్గా కనిపిస్తుంది. మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఏ ఛార్జ్కి ఆ ఛార్జ్ సపరేట్గా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఛార్జీలు విడివిడిగా కనిపించవు, మొత్తం ఏదో పెయింటింగ్ వేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ మీకు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, భారీ ట్రాఫిక్ జామ్, అతి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మనం స్కై లెవెల్లో శాటిలైట్ నుంచి చూసామనుకోండి, మనం లేదా ఒక ఏరోప్లేన్లో నుంచి చూసే వ్యక్తి అనుకున్నాం అనుకోండి, మనం కింద చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, అక్కడ వ్యక్తులు ఇండివిజువల్గా కనిపించరు, అక్కడంతా ఏంటో పరిచినట్టుగా అనిపిస్తుంది. ఏదో అక్కడ ఏదో ఒక సబ్స్టాన్స్ పరిచారేమో ఆ ఏరియాలో అనిపిస్తుంది. మనం దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక్కొక్క వ్యక్తి ఇండివిజువల్గా కనిపిస్తుంటాడు. ఛార్జ్ అనేది డిస్క్రీట్ కదా, క్వాంటైజ్డ్ అని మనం చదువుకున్నాం. ఛార్జ్ ఎప్పుడు కూడా 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్గా విడివిడిగా ఉంటుంది తప్ప 1.5 1.2 అనేది ఉండదు కదా. సో ఛార్జ్ అనేది యాక్చువల్గా ఇండివిజువల్గా ఉంటుంది. అవి ఒకళ్ళకొకళ్ళు గ్యాప్ లేకుండా నిండిపోవటం వల్ల మనకు అది కంటిన్యూస్గా కనిపిస్తుంది. సో దాన్ని మనం కంటిన్యూస్ లేదా యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా నిండిపోవడం. అట్లా కాకుండా ఒక దగ్గర డెన్సిటీ ఎక్కువ ఉండి ఒక దగ్గర తక్కువ ఉంటే ఇది నాన్ యూనిఫామ్. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ బాగా తక్కువ ఉంది, ఇది నాన్ యూనిఫామ్ డిస్కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 2 రకాలు, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్. అంటే కంటిన్యూస్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటిన్యూస్ అనుకున్నాం అనుకోండి, ఇది కంటిన్యూస్ అనుకుందాం, దీని పేరు కంటిన్యూస్ అని పెడదాం. ఇది కొంచెం ఈవెన్గా ఉంది కదా, ఇదంతా ఈవెన్గా ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ అని పెట్టుకోండి. మీరు ఒక స్క్వేర్ యూనిట్ సర్ఫేస్ తీసుకోండి, ఒక స్క్వేర్ యూనిట్లో ఎంత ఛార్జ్ ఉంది, ఇక్కడ 4 కూలుమ్స్ ఛార్జ్ ఉంది. ఒక స్క్వేర్ యూనిట్ ఏరియా తీసుకుందాం, ఒక స్క్వేర్ యూనిట్లో 4 ఛార్జెస్. ఇంకొక స్క్వేర్ యూనిట్ తీసుకోండి, ఇందులో ఎంత ఛార్జ్ ఉంది, 4 కూలుమ్స్. అంటే ఎక్కడ 1 స్క్వేర్ యూనిట్ తీసుకున్నా కూడా అక్కడ ఛార్జ్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇది యూనిఫామ్ కదా, అంటే డెన్సిటీ సేమ్ ఉంటుంది. ఆ స్క్వేర్ యూనిట్లో ఛార్జ్ డెన్సిటీ సేమ్ ఉంటుంది. ఈ ఛార్జ్ డెన్సిటీకి మనం పెట్టే పేరే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇందాక చెప్పుకుంది లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, ఇప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. దిస్ ఈస్ డినోటెడ్ విత్ ద సింబల్ సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఛార్జ్ ఉందో దాన్ని సిగ్మా అంటాం. ఈ సిగ్మా అనేది ఎక్కడైనా సేమ్ ఉంటుంది. ఇక్కడ 1 యూనిట్ ఏరియా తీసుకోండి, ఇక్కడ 1 యూనిట్ ఏరియా తీసుకోండి, ఇక్కడ 1 యూనిట్ ఏరియా, ఇక్కడ 1, ఎక్కడ తీసుకున్నా కూడా సిగ్మా సేమ్ ఉంటుంది. అదే సిగ్మా ఇక్కడ తీసుకుంటే సేమ్ ఉండదు. ఇక్కడ 1 యూనిట్ ఏరియా తీసుకోండి, ఇక్కడ 1 యూనిట్ ఏరియా తీసుకోండి, ఇక్కడ 1 యూనిట్ ఏరియా తీసుకోండి, సిగ్మా డిఫరెంట్గా ఉంటుంది. ఛార్జ్ పర్ యూనిట్ ఏరియాని మనం సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వటాన్ని సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. క్లియరా? రైట్. మూడోది ఏంటది, వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇది చేద్దాం. వాల్యూమ్ అంటే మనం దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, దీనికి మనం ఏదైనా ఎగ్జాంపుల్ అంటే రూమ్. ఈ రూమ్ లోపల ఈ స్పేస్ అంతా ఛార్జ్తో నిండిపోయింది. ఈ రూమ్ లోపల ఈ ఖాళీ ప్రదేశం అంతా ఛార్జ్తో నిండిపోయింది. అంటే ఈ రూమ్ నిండా ఇసుక పోసి నింపాం. ఒక చిన్న డబ్బా ఉంది, ఒక క్యూబ్ షేప్లో ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా నిండా ఇసుక నింపేసాం, గ్యాప్ లేదు. అప్పుడు దాన్ని మనం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్.
ఒకవేళ అనీవెన్గా ఒక దగ్గర ఒక పెద్ద కుప్ప పోసాం, ఒక దగ్గర కొద్దిగా ఇసుక పోసాం, ఒక దగ్గర పెద్దది ఉంది, ఒక దగ్గర అంటే అనీవెన్గా ఉంటే నాన్ యూనిఫామ్ రూమ్ స్పేస్లో. సో ఒక వాల్యూమ్లో ఒక స్పేస్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవ్వటాన్ని వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే స్పేస్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవ్వటం. లైన్ మీద డిస్ట్రిబ్యూట్ అయితే లీనియర్ డిస్ట్రిబ్యూషన్, సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయితే సర్ఫేస్ డిస్ట్రిబ్యూషన్, స్పేస్లో డిస్ట్రిబ్యూట్ అయితే వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్, వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్లా 3 రకాలుగా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో కూడా మనం కంటిన్యూస్ తీసుకున్నాం అనుకోండి, కంటిన్యూస్లో మనం ఒక చిన్న క్యూబిక్ వాల్యూమ్, ఒక చిన్న క్యూబిక్ వాల్యూమ్ తీసుకుందాం. చిన్న క్యూబిక్ వాల్యూమ్, చిన్న క్యూబ్ పెట్టాం. ఆ చిన్న క్యూబ్లో ఎంత ఛార్జ్ ఉంది? ఈ పెద్ద స్పేస్లో ఒక చిన్న 1 యూనిట్ వాల్యూమ్ అయినటువంటి క్యూబ్ పెడితే ఆ క్యూబ్లో ఎంత ఛార్జ్ ఉంటుందో, ఎంత డెన్సిటీ ఛార్జ్ ఉంటుందో ఆ డెన్సిటీకి ఒక పేరు ఉంది. దాన్నే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ రో అండ్ ద ఫార్ములా ఈస్ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక్క యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉందో దాన్ని వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో ఈ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనేది యూనిఫామ్లో అయితే ఎక్కడైనా సేమ్ ఉంటుంది. ఇప్పుడు 1 క్యూబిక్ యూనిట్స్ వాల్యూమ్ అనే ఈ క్యూబ్ని ఇక్కడ పెట్టామనుకోండి, డెన్సిటీ అంతే ఉంటుంది. ఇక్కడ పెట్టామనుకోండి డెన్సిటీ అంతే ఉంటుంది. ఇక్కడ పెట్టామనుకోండి డెన్సిటీ అంతే ఉంటుంది. డెన్సిటీ సేమ్ ఉంటుంది. ఎక్కడ ఈ స్పేస్లో ఎక్కడ పెట్టినా కూడా ఒక యూనిట్ వాల్యూమ్ అనేటువంటి క్యూబ్ని ఎక్కడ పెట్టినా కూడా డెన్సిటీ సేమ్ ఉంటుంది యూనిఫామ్లో. నాన్ యూనిఫామ్లో అయితే ఒక దగ్గర ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ డెన్సిటీ ఉంటుంది. సో ఇది వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, రైట్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎన్ని రకాల ఛార్జ్ డెన్సిటీలు, ఎన్ని రకాల డిస్ట్రిబ్యూషన్స్ గురించి డిస్కస్ చేసాం? 3 రకాల డిస్ట్రిబ్యూషన్స్. ఆ 3 రకాల డిస్ట్రిబ్యూషన్స్లో 3 రకాల డెన్సిటీలు ఒకసారి షార్ట్గా చూద్దాం. ఫస్ట్ది లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, ఫార్ములా Q/L. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా Q/L. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ Q/A. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ Q/V. రైట్. ఈ 3 బేస్ చేసుకొని మనకి IIT JEEలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద మనం నెక్స్ట్ వీడియో చేస్తాం. దాంట్లో ఈ ఛార్జ్ డెన్సిటీని బేస్ చేసుకొని వాటితో లింకప్ అయి ఉన్న ఫార్ములాలతో ప్రాబ్లమ్స్ మనకి ఇంతకుముందు అడ్వాన్స్డ్ పేపర్లు, JEE మెయిన్స్ పేపర్లు రిఫర్ చేస్తుంటే చాలా క్వశ్చన్స్ కనపడ్డాయి ఈ డెన్సిటీ బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్. సో అందుకని ఈరోజు మనం చేస్తున్న ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం IIT ఇది బోర్డ్ ఎగ్జామ్స్కి అంత ప్రిఫరబుల్ టాపిక్ ఏం కాదు. అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు. బట్ IIT JEEలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నీట్, ఎయిమ్స్, బిట్సాట్ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ కాన్సెప్ట్స్, మనం ఇవాళ చెప్పుకున్న కాన్సెప్ట్స్ చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో వీటిని లింకప్ చేసుకొని JEE క్వశ్చన్స్ చూద్దాం. రైట్. And here we go for the next most important concept. And ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీకు నేను కొన్ని థియరిటికల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇస్తాను. మీకు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక క్వశ్చన్ ఇక్కడ బోర్డు మీద రాసినప్పుడు దయచేసి పాస్ చేయండి. వీడియో ఇమీడియట్గా పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకు నేను పదే ఇది రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇది ఒక మనం ఏమంటే కృత్రిమంగా జరగకూడదు. అంటే జెన్యూన్గా జరగాలి. ఈ వర్క్ అనేది ఆర్టిఫిషియల్గా జరగకూడదు. అంటే ఏదో ర్యాండమ్గా ఒక వీడియోలలో ఒక వీడియో ఓపెన్ చేసి ఏదో స్కిప్ చేసుకుంటూ అలా పై చూసుకుంటూ పోయే వీడియోలు కాదు నేను మీకు చేస్తున్నాను. ఒక సీక్వెన్స్లో వీడియోస్ చేస్తున్నాను. ఎలక్ట్రోస్టాటిక్స్ వీడియోస్ దాదాపు ఒక 20 పైన వీడియోస్ అయితే ఎలక్ట్రోస్టాటిక్స్. ఎందుకు 20 పైన అవుతాయి? యాక్చువల్గా మనం గట్టిగా ఒక 7-8 వీడియోల్లో దీన్ని వైండప్ చేయొచ్చు. ఎలక్ట్రోస్టాటిక్స్ని 10 వీడియోస్ లోపే దీన్ని వైండప్ చేయొచ్చు. ఎందుకు నేను 20 వీడియోస్ చేయాల్సి వస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ JEE క్వశ్చన్స్ని డిస్కస్ చేయాలి,
డిఫరెంట్ థియరిటికల్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయాలి. ఒక టాపిక్ చెప్పిన తర్వాత దాని మీద అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేయాలి. ఇంకా దాని మీద డెప్త్, ఇప్పుడు కోటా లెవెల్, రాజస్థాన్ కోటా లెవెల్ కోచింగ్స్లో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నోట్స్ని కూడా మీకు ఇక్కడ మన లోకల్ ఏరియాలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎఫర్ట్ చేయలేని పిల్లల దాకా ఆ మెటీరియల్ని తీసుకొద్దామని ఉద్దేశం. అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ స్థాయి వాళ్ళకు కూడా అందిద్దామనే ఉద్దేశంతో నేను ఇంత డెప్త్కు పోయి నేను మీకు వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఈ వీడియోలు ఒక 10 మందికి ఉపయోగపడతాయో 5 మందికి ఉపయోగపడతాయో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం స్కిప్పింగ్ చేయకండి, కంప్లీట్గా చూడండి. చూస్తున్నారు అంటానికి నాకు హార్ట్ఫుల్గా అనిపించేది ఏంటంటే, మీరు అలా నేను పాస్ చేసినప్పుడు వీడియో నిజంగా పాస్ చేసి ఆలోచించి ఆన్సర్ చేయగలగటం. వస్తే ఆన్సర్ ఎస్ సార్ మేము పాస్ చేసి మేము ఆన్సర్ చేసాం, మీకంటే ముందే ఆన్సర్ చేసామని చెప్పటం. లేదు మేము ట్రై చేసాం కానీ మేము గెస్ చేయలేకపోయాం ఆన్సర్, ఎనీథింగ్. మీరు అలా చేస్తూ ఉంటే అదొక రకమైన ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి ఇది మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మీకు నేను న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ ఇవాళ మనం అంతగా డిస్కస్ చేయం. న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ థియరిటికల్ క్వశ్చన్స్ అవుతాం. ఇప్పుడు మీకు జేఈకి నీట్కి ఉన్న డిఫరెన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నాకు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటా. ఫిజిక్స్ విషయంలో నేను చెప్తుంది, నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిజిక్స్ విషయంలో థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, రకరకాల సిచ్యువేషన్స్కి అప్లై చేయాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ని తీసుకున్నాం, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్కడ మీరు చదువుకుంటారు? ఫస్ట్ ఇయర్ చదువుకుంటారు, అవునా? ఎలక్ట్రోస్టాటిక్స్ ఎక్కడ చదువుకుంటున్నారు? సెకండ్ ఇయర్ చదువుకుంటారు. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉన్న కాన్సెప్ట్ని ఎస్హెచ్ఎంకి కనెక్ట్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. న్యూమెరికల్ ప్రాబ్లం కాదు, థియరిటికల్గానే అడుగుతాడు, అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతాడు. అట్లాంటివి సాల్వ్ చేయగలరు. అప్లికేషన్ ఓరియంటెడ్ థియరిటికల్ క్వశ్చన్స్ వీళ్ళకి బాగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి మ్యాథమెటికల్ డెరివేషన్స్తో పెద్ద ఉపయోగం ఉండదు. అంటే వీళ్ళు బయాలజీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎంబీబీఎస్ చేయాల్సిన వాళ్ళు న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ మీద వీళ్ళకి పెద్ద స్ట్రగుల్ ఉండదు. జేఈ వాళ్ళకి మాత్రం డబల్ షాట్, అంటే ఏమంటారు అని అంటే వీళ్ళకి డబల్ బర్డెన్ ఇది. వీళ్ళు థియరీని చదవాలి, థియరిటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి, రకరకాల సిచ్యువేషన్స్లో అప్లై చేయాలి, అండ్ వాటి మీద వచ్చే న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే జేఈ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టిపికల్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత టిపికల్ ఎగ్జామ్స్లో జేఈ కూడా ఒకటి. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం డబుల్ వర్క్, నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కాన్సెప్ట్స్ బాగా చదవండి. న్యూమరికల్స్ చిన్న మీరు కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది, బట్ హెవీ అవసరం లేదు. నీట్కి ప్రిపేర్ థియరిటికల్ బిట్స్ ఎక్కడ వచ్చినా కూడా బాగా అర్థం చేసుకోండి. అందుకనే నేను 2 రకాలుగా ఇస్తున్నాను నా కోచింగ్లో. నేను ఇస్తున్న క్లాసెస్లో థియరిటికల్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను, న్యూమరికల్స్ చెప్తున్నాను. అందుకే నేను నోట్స్ రాసుకోమని చెప్పాను నేను. రైట్, సో ఇప్పుడు మనం చూద్దాం. ఫోర్స్ ఆన్ ఏ point charge, force on a point charge kept on the axis of a linear symmetrical objects, linear symmetrical distributed charge. చాలా పెద్ద హెడ్డింగ్ అండి, డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్. నేను అర్థమయ్యేట్టు చెప్తాను, ఒక చిన్న నిమిషం. రైట్, ఫోర్స్ ఆన్ ఏ పాయింట్ ఛార్జ్ కెప్ట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ లీనియర్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్. అంటే మీకు మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళకి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఈ వర్డ్కి మీనింగ్ ఇప్పటికీ తెలుసు. లీనియర్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ అని మనం ఏ ఆబ్జెక్ట్స్ అంటాం? చిన్న ప్రైమరీ సెక్షన్లో చిన్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో లీనియర్లీ సిమెట్రికల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, దీనికి సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ని మనం యాక్సిస్ అంటాం. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారు. అంటే దీని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారు. అంటే ఈ లైన్కి ఇటు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సిమిలర్గా ఉంటుంది, దీని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అట్లా 3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు మనం గీయచ్చు ప్లేన్ మీద. అయితే వీటికి పర్పెండిక్యులర్గా కూడా ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. పర్పెండిక్యులర్గా అంటే ఇప్పుడు దీని సెంటర్లో ఉందనుకోండి, ఇలా ఇప్పుడు ఈ మార్కర్ పైన ఉందనుకోండి, ఈ మార్కరు ఎలా అయితే ఉందో దీన్ని మనం యాక్సిస్ అంటాం. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క యాక్సిస్ ఇది సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఎందుకు? ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. లీనియర్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవి, వీటికి యాక్సిస్ కరెక్ట్గా సెంటర్లో ఉంటాయి. స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ కూడా ఎట్లా ఇలా ఉంటుంది. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ క్యాప్ ఉంది కదా, ఈ బ్లూ క్యాప్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 కార్నర్స్లో 4 ఛార్జ్డ్ పార్టికల్స్ని పెట్టామండి. ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ పెట్టాం. ఈ బ్లూ క్యాప్ ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను, ఇప్పుడు నేను ఇక్కడ మార్కర్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది ఒక ఛార్జ్డ్ పార్టికల్. ఈ పార్టికల్ నుంచి ఈ క్యూ ఎంత దూరంలో ఉంటుందో ఈ క్యూ అంతే దూరంలో ఉంటుంది, ఈ క్యూ అంతే దూరంలో ఉంటుంది, ఈ క్యూ కూడా అంతే దూరంలో ఉంటుంది. అవునా? ఇది యాక్సిస్. ఈ యాక్సిస్ మీద ఎక్కడ ఛార్జ్ ఉన్నా కూడా ఆ ఛార్జ్ నుంచి ఏ కార్నర్ కలిపినా కూడా ఒకే లెంగ్త్ ఉంటుంది. అవునా? అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇది ఛార్జ్ అనుకోండి, దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, దీని నుంచి ఇది సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఒక పెంటాగాన్ గీయచ్చు, హెక్సాగాన్ గీయచ్చు, ఒక రింగ్, సర్కిల్ కూడా యాక్సిస్ ఉంటుంది కదా. సో యాక్సిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని డిస్టెన్స్లు సేమ్ ఉంటాయి. వీటిని మనం లీనియర్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ అంటాం. వీటి మీద ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఛార్జ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఇలా ఇది యూనిఫామ్గా కంటిన్యూస్గా యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇలా డిస్ట్రిబ్యూట్ అయిన ఈ ఛార్జ్ వల్ల ఈ యాక్సిస్ మీద పెట్టినటువంటి ఇది ఛార్జ్డ్ పార్టికల్. ఈ యాక్సిస్ మీద పెట్టినటువంటి ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఇక్కడ వీళ్ళ వల్ల ఫోర్స్ ఎంత ఉంటుంది దీని మీద? ఫోర్స్ డ్యూ టు, దీని ఏమన్నారు, ఫోర్స్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ కాదు, ఫోర్స్ డ్యూ టు డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్, కంటిన్యూస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్. ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ వల్ల ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంటుంది ఏ డైరెక్షన్. అలాగే ఇక్కడ పెట్టాము అనుకోండి, దీని మొత్తం ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ పెట్టాము, ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ ఇక్కడ పెట్టాను అనుకోండి. ఈ ముగ్గురు ఛార్జ్, ఇది కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అను, ఇది డిస్క్రీట్ అంటే ఇండివిజువల్గా పెట్టాను ఛార్జ్. ఇది మొత్తం పెట్టలేదు నేను, ఇది కంటిన్యూస్ కాదు, బట్ మీనింగ్ అవుతుంది. ఈ 3 ఛార్జెస్ వల్ల ఈ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, ఈ 4 ఛార్జీల వల్ల ఈ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది. ఇది కంటిన్యూస్, ఇవి కంటిన్యూస్ కాదు, బట్ మనం ఫార్ములా మాత్రం జనరేట్ చేస్తాము. దీనికి అందరికీ అప్లైకబుల్ అవుతుంది ఆ ఫార్ములా. సో దేనికి ఫార్ములా? ఫోర్స్కు ఫార్ములా. ఎవరి మీద ఫోర్సు? ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్సు. ఎవరి వల్ల? ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న ఛార్జ్ వల్ల, లేదా ఇలా సిమెట్రికల్గా ఉన్న ఛార్జ్ వల్ల. సిమెట్రికల్గా ఉన్న ఛార్జ్ వల్ల కానీ, డిస్ట్రిబ్యూట్ అయినటువంటి యూనిఫామ్ ఛార్జ్ వల్ల కానీ దీని మీద ఫోర్స్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. దీనికోసం మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక 2 ఛార్జ్ పార్టికల్స్తో ఫార్ములా డిరైవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక వై యాక్సిస్ తీసుకుందాం, ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. దీని నుంచి ఏ యూనిట్స్ హైట్లో ఇక్కడ ఒక ఛార్జ్ పెడదాం, దీని పేరు మనం క్యూ అందాం. అలాగనే ఏ యూనిట్స్ కింద కూడా ఒక ఛార్జ్ తీసుకుందాం, ఇది కూడా క్యూ అందాం. సేమ్ ఛార్జ్, సేమ్ డిస్టెన్స్లో, అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ యూనిట్స్ పైన ఏ యూనిట్స్ కింద సిమెట్రికల్గా ఉండాలి కదా. ఇక్కడ క్యూ అనే ఛార్జ్ పెడదాం. అంటే ఈ క్యూ నుంచి ఇది ఎంత దూరంలో ఉంటుంది, ఈ క్యూ నుంచి అంతే దూరంలో ఉంటుంది కదా. సిమెట్రికల్గా యాక్సిస్ మీద ఉన్న ఛార్జ్ అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రెండిటి వల్ల ఈ క్యూ మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఇమాజిన్ దట్ దీస్ ఆల్ ఆర్ పాజిటివ్ ఛార్జెస్. దిస్ ఈస్ పాజిటివ్, దిస్ ఈస్ పాజిటివ్ అండ్ దిస్ ఈస్ పాజిటివ్. అండ్ అస్యూమ్ దట్ దీస్ 2 ఛార్జెస్ ఆర్ ఫిక్స్డ్. దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఎలా ఉంటాయి రెండు ఈక్విలిబ్రియం? యాక్చువల్గా ఈక్విలిబ్రియంలో ఉండవాలి. ఈ ఛార్జ్ దాన్ని రిపెల్ చేస్తుంది కదా, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది. ఒకళ్ళు రిపెల్ చేసుకుంటున్నప్పుడు ఈక్విలిబ్రియంలో ఉండవు కదా. ఇమాజిన్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వీళ్ళని గట్టిగా పట్టుకుంది అనుకుందాం, వీళ్ళు కదలకుండా ఉన్నారు. సో ఇది మాత్రం రిలీజ్ చేసాం. అంటే ఈ ఛార్జ్డ్ పార్టికల్, ఒక పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేస్తే ఇవి మాత్రం ఫిక్స్డ్గా ఉన్నాయి కదా. వీళ్ళ ఫోర్స్ వల్ల ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఏమవుతుంది? రిపెల్ చేయబడుతుంది. వీళ్ళు వెనక్కి జరగరు, వీళ్ళ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ పట్టుకుంది కాబట్టి. దీని మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? వీళ్ళిద్దరి వల్ల నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? దిస్ ఇస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్. నెట్ ఫోర్స్ ఆన్ దిస్ చార్జ్డ్ పార్టికల్ డ్యూ టు దీస్ 2 particles. And this will be at x units distance.
that it will be in x units distance. ఈ charged particle x units distance. So first మనం తీసుకుందాం. This is the force due to this small q on this capital Q. Capital Q మీద ఈ small q యొక్క ఫోర్స్ F. ఇక్కడ మీరు let us imagine that this is the angle theta. Theta యాంగిల్ చేస్తుంది అనుకుందాం ఈ ఫోర్స్ యాక్సిస్తో, ఈ యాక్సిస్తో. ఈ ఫోర్స్ ఇమ్మీడియట్గా రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. వన్ ఈజ్ హారిజాంటల్ కాంపోనెంట్, వన్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్. అండ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ విల్ బి F cos theta and the vertical component will be F sin theta. ఎందుకంటే ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ థీటా అయితే ఇక్కడ కూడా థీటా కదా. సో థీటా అనుకుని ఉన్నది కాస్ థీటా, మిగిలింది సైన్ థీటా. సో దిస్ ఇస్ ద రీజన్. దిస్ ఇస్ F cos theta, దిస్ ఇస్ F sin theta. అంటే ఈ ఫోర్స్ యొక్క రెండు కాంపోనెంట్స్ ఇవి. అలాగనే ఈ చార్జ్డ్ పార్టికల్ వల్ల కూడా ఫోర్స్ పనిచేస్తుంది కదా. అండ్ ఈ రెండు కూడా సేమ్ కదా, ఈ క్యూ లాగానే ఈ రెండు కాబట్టి ఇది కూడా ఫోర్స్ ఎఫ్. ఇది ఎఫ్ అయితే ఇది ఎఫ్, అండ్ ఇది కూడా థీటా. ఈ ఫోర్స్ కూడా రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. ఈ హారిజాంటల్ కాంపోనెంట్. ద వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్ సైన్ థీటా అండ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ డ్యూ టు దిస్ ఫోర్స్ ఇస్ ఎఫ్ కాస్ థీటా. అంటే ఈ ఎఫ్ కాస్ థీటా కాకుండా ఇంకొక ఎఫ్ కాస్ థీటా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ చార్జ్ పార్టికల్ మీద, ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఈ ఫోర్స్ యొక్క రెండు కాంపోనెంట్స్, ఈ ఫోర్స్ యొక్క రెండు కాంపోనెంట్స్లో ఈ రెండు కాంపోనెంట్స్ ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛార్జ్ మీద ఇది అప్వర్డ్ ఫోర్స్, ఇది డౌన్వర్డ్ ఫోర్స్ అండ్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. సో నెట్ ఫోర్స్ క్యూ మీదుగా నెట్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? ఫార్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుంది? ఎఫ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా 2f cos theta. సో ద నెట్ ఫోర్స్ ఈజ్ 2f cos theta. ఏ డైరెక్షన్లో? యాక్సిస్, అలాంగ్ ద యాక్సిస్, యాక్సిస్ మీదుగానే ముందుకి. ఇన్ దిస్ డైరెక్షన్ అలాంగ్ ద యాక్సిస్, యాక్సిస్ మీదుగానే పోతుంది. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయినాయి ఈ రెండు ఫోర్సులు కలిసి. మనం ఇది ఇమాజిన్ చేసుకున్నాం, ఏదైనా ఒక సబ్బు, తడిసిన సబ్బు ఉందనుకోండి, మనం గట్టిగా ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, పైనుంచి కింద నుంచి రెండు చేతులు ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, సబ్బు ఏమవుతుంది? ముందుకు ఉరుగుతుంది. గట్టిగా ప్రెస్ చేయగానే ముందుకు స్కిప్ అయ్యింది. ఇది కూడా అంతే, వీళ్ళిద్దరు ఫోర్స్ అప్లై చేయగానే ముందుకు స్కిప్ అయింది. రైట్, that equal to 2 into, what is the formula for force actually? What is the electrostatic force? F equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. This is the electrostatic force. Imagine that this whole setup is in vacuum or air, unless and until it is mentioned. ఏం మెన్షన్ చెప్తే ఇక అంతా ఎయిర్ అని వాక్యూమ్ అని ఇమాజిన్ చేసుకున్నాను, కానీ ఎప్సిలాన్ నాట్ తీసుకున్నాను. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by 4 pi epsilon naught into 2, ఇక్కడ రాసే 2ని ఇక్కడ రాసే ఏదైతే into 2 Q1 Q2 by R square. ఇక్కడ Q1 అంటే స్మాల్ q, Q2 అంటే క్యాపిటల్ Q. Q by R square. What is the distance between these two charges? ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి. సో దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ X and this will be a square plus x square. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్, a square plus x square. r అంటే ఇది r, ఈ r, ఇది r స్క్వేర్ కదా మనకు ఫార్ములాలో. దీని స్క్వేర్ అంటే ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఆర్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏదైనా ఇంటూ కాస్ థీటా. ఓకేనా? సో 2 రాశాను. f అంటే 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square into cos theta. Again we can write cos theta also, 1 by 4 pi epsilon naught into 2q into q by x square plus a square into cos theta. From this right angle triangle, trigonometry lo cos theta మనం ఏం రాస్తాం? adjacent side by hypotenuse. X adjacent side a square plus x square under root hypotenuse. So we can write adjacent side x by root x square plus a square. This is x square plus a square whole to the power of 1. This is x square plus a square whole to the power of 1 by 2. Root this is there. So finally we can write f net equals to 1 by 4 pi epsilon naught into 2q into q by x square plus a square whole to the power of 3 by 2. 1 plus 1 by 2, 3 by 2
into x. This is the net force, formula for net force on this charge due to the symmetrically distributed charge. Symmetrically distributed charge. ఓకేనా? ఇక్కడ 2q ఎందుకు వచ్చింది? ఇక్కడ సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయిన ఛార్జెస్ 2 కాబట్టి. ఓకేనా? ఒకవేళ 3 ఛార్జీలు సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయితే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఫింగర్ టిప్స్ దగ్గర 3 ఛార్జెస్ సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. మీ వైపు మీకు దగ్గరగా ఒక ఛార్జ్ ఉంది, మీకు ఎదురుగా ఒక ఛార్జ్ అంటే దీని యాక్సిస్ ఉంటుంది కదా, ఈ మధ్యలో నుంచి వచ్చే యాక్సిస్ ఉంటుందా ఛార్జ్. ఈ ఛార్జ్ వల్ల దీని మీద ఫోర్సు, ఈ ఛార్జ్ వల్ల దీని మీద ఫోర్సు, ఈ ఛార్జ్ వల్ల దీని మీద ఫోర్సు, మూడింటి నుంచి ఫోర్సు ఆ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఏమవుతుంది? ముందుకే పనిచేస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా. 3 ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఈ ఛార్జ్ మీద ఏమవుతుంది? ఒకటి వర్టికల్ కాంపోనెంట్, కొంచెం క్రాస్ వర్టికల్ కాంపోనెంట్, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్. అన్ని వర్టికల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి, అంటే న్యూట్రల్ అయిపోతాయి. ఒక హారిజాంటల్ కాంపోనెంట్స్, ఈ మూడిటి యొక్క హారిజాంటల్ కాంపోనెంట్స్ ఎఫ్ కాస్ థీటా మాత్రమే మిగులుతాయి ఈ 3 ఛార్జెస్ వల్ల. ఎఫ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా 3f కాస్ థీటా వస్తుంది. సో దట్ హియర్ యూ గెట్ 3q. ఇప్పుడు ఇక్కడ 3 ఛార్జెస్ కాకుండా 4 ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయినా అనుకోండి, 4 ఛార్జెస్ స్క్వేర్ షేప్లో 4 ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయినా అనుకోండి, వి గెట్ 4q. n ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే nq. ఓకేనా? రైట్. ఒకవేళ సర్కిల్ మీద యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి ఛార్జ్, ఆ ఛార్జ్ వల్ల దాని యాక్సిస్ మీద ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రింగ్, సర్క్యులర్ రింగ్. ఈ సర్క్యులర్ రింగ్ మీద ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే నేను మొత్తం డ్రా చేయలేను కాబట్టి ఇట్లా డ్రా చేస్తున్నా. యాక్చువల్గా యూనిఫామ్ అంటే నాట్ గ్యాప్ లేకుండా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ రింగ్ యొక్క ఇది యాక్సిస్. రింగ్ మీకు ఎదురుగా కనపడుతుంది అనుకోకండి, యాక్చువల్గా ఇది ఎదురుగా లేదు, సైడ్కి ఇట్లా రింగ్. ఇది రింగ్, ఇది గీలేం కదా మనం బోర్డు మీద, అందుకని మీకు కనపడేటట్టు ఇట్లా ఎదురు గీస్తాం. ఇక్కడ ఎక్కడో ఒక ఛార్జ్ క్యూ ఉంది. ఇక్కడ ఎన్ని ఛార్జెస్ ఉంటాయి? ఒక యూనిట్ లెంగ్త్లో ఒక ఛార్జ్ క్యూ ఉంటుంది, దాని పక్కన ఇంకో క్యూ, దాని పక్కన ఇంకో క్యూ. అట్లా ఎన్ని క్యూలు ఉంటాయి? ఈ సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. అట్లా ఎన్ని క్యూలు ఉంటాయి ఈ సర్కిల్ మొత్తం? ఎంత క్యూ ఉంటుంది? మొత్తం కంటిన్యూస్గా మొత్తం గ్యాప్ లేకుండా ఉంటే దాని సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందో అన్ని క్యూలు ఉంటాయి, అంతేనా? టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది ఈ రింగ్ మీద? టోటల్ ఛార్జ్ 2πRQ టోటల్ ఛార్జ్. అప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్, ఇవన్నీ పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ అనుకోండి. దీని మీద ఈ ఛార్జ్డ్ పార్టికల్స్, ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ వల్ల ఈ ఛార్జ్ మీద ఎఫ్ నెట్కు ఫార్ములా ఏమవుతుంది? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ, ఇక్కడ 2q ఎందుకన్నా 2 ఛార్జీలు ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ ఇంత ఛార్జ్ ఉంది, ఇన్ని ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే మనం ఏమనాలి? 2πRQ ఇంటూ క్యాపిటల్ Q బై x² ప్లస్ R². ఇక్కడ R కదా రేడియస్, R² హోల్ పవర్ 3/2 ఇంటూ ఎక్స్. అంటే ఈ డిస్టెన్స్ ఇప్పుడు కూడా ఎక్సే, కాకపోతే ప్రతి ఛార్జ్డ్ పార్టికల్ ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి, సెంటర్ ఆఫ్ రింగ్ నుంచి ఏ ఛార్జ్డ్ పార్టికల్ అయినా R యూనిట్స్ కాబట్టి ఇది ఫార్ములా, ఎఫ్ నెట్ ఫార్ములా. ఓకేనా? దేని మీద? ఈ ఛార్జ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ వల్ల ఈ ఛార్జ్ మీద ఫోర్స్కి ఫార్ములా. సో ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా ఫిక్స్డ్ అనుకుందాం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ మనం ఫిక్స్డ్, ఈ ఛార్జ్ అంతా ఫిక్స్డ్ ఛార్జ్ అనుకుందాం. దీన్ని రిలీజ్ చేసాం, అంటే ఛార్జ్ తీసపై యాక్సిస్ మీద పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఛార్జ్ ఈ యాక్సిస్ మీద ఇలా ఫార్వర్డ్గా నెట్టే పడుతుంది, రిపల్షన్ జరుగుతుంది. ఈ ఛార్జ్ వల్ల రిపల్షన్ జరుగుతుంది. ఓకేనా? సో ఈ ఎంత ఫోర్స్తో రిపల్షన్ జరుగుతుంది? ఇంత ఫోర్స్తో రిపల్షన్ జరుగుతుంది. రైట్. ఇక్కడ ఇప్పుడు మనం మీకు చెప్పాను కదా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కొన్ని చూద్దామని ఇప్పుడు చెప్తున్నాను. మీకు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, నేను ఏంటో చూడండి. రైట్, ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది నెగటివ్ ఛార్జ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ నెగటివ్ ఛార్జ్ అనుకుందాం. ఇక్కడ నేను ఒక నెగటివ్ ఛార్జ్ని రిలీజ్ చేసా యాక్సిస్ మీద. ఇదంతా పాజిటివ్ ఛార్జ్.
ఇమాజిన్ చేసుకోండి, అంటే రింగ్ మీద మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ రింగ్ మీద మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, రింగ్ మధ్యలో ఉన్న యాక్సిస్ మీద కొద్ది దూరంలో నెగిటివ్ ఛార్జ్ పెట్టాం. ఈ రింగ్ మీద ఉన్న ప్రతి ఛార్జ్ ఏం చేస్తుంది, దీన్ని లాగుతుంటుంది, అట్రాక్షన్ చేసుకుంటుంది, రిపల్షన్ కాదు అట్రాక్షన్ చేస్తుంది. ఈ పక్కన ఉన్నది ఈ రింగ్ మీద ఈ పక్కన ఉన్నది లాగుతుంది, రింగ్ మీద ఈ పక్కన ఉన్నది లాగుతుంది. సో రింగ్ మీద ఉన్న అందరూ ఛార్జ్ని లాగుతుంటే ఛార్జ్ యొక్క మోషన్ యాక్సిస్ మీద అంటే ఇటు ఉంటుంది, అలాంగ్ ద యాక్సిస్ టువర్డ్స్ ద సెంటర్. రింగ్ యొక్క సెంటర్ వైపు ఛార్జ్ వస్తుంది, అందరు లాగితే అది ఎడిపోతుంది, సెంటర్ వైపు వస్తుంది. అంటే ఒక ఫ్రీ ఛార్జ్ని, ఫ్రీ నెగిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్ని ఫ్రీగా రిలీజ్ చేస్తే యాక్సిస్ మీద అదేమవుతుంది, సెంటర్ వైపుకి అట్రాక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, can we say that the freely released negative charge makes SHM? Say that released negative charge makes SHM చేస్తుందా? చేస్తే ఏం కండిషన్స్లో ఉన్నప్పుడు చేస్తుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక మంచి క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం, మజా వస్తుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే. రైట్, చాలా బాగుంటుంది ఈ క్వశ్చన్ మీద మనం ఒక అప్లికేషన్ క్వశ్చన్ కూడా ఇస్తాను. రైట్, ఈ ఛార్జ్ని సెంటర్ వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. మనం ఫస్ట్ SHM గురించి ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఇయర్లో SHM గురించి మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. రైట్, చూద్దాం ఇప్పుడు ఈ ఛార్జ్ SHM చేస్తుందా లేదా అనేది. సో మనం SHM గురించి ఫస్ట్ ఇయర్లో చదువుకుని ఉన్నారు. సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ఎప్పుడు అనాలి ఒక మోషన్ అంటే, అదొక మెయిన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్, ముందుకి వెనక్కి ఆసిలేట్ చేయాలి. అంటే ఆసిలేషన్స్ అన్నీ SHM కావు. ఏ ఆసిలేషన్ SHM అవుతుంది? ఒక మెయిన్ పొజిషన్ నుంచి ముందుకి వెనక్కి జరిగే ఆసిలేషన్స్ని మనం SHM అని అన్నాం, అంతేనా? ఫస్ట్ ఇయర్లో మెయిన్ పొజిషన్. ఎవరిని మెయిన్ పొజిషన్ అనాలి? మెయిన్ పొజిషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, మెయిన్ పొజిషన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అంటారు. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే వేర్ ద నెట్ ఫోర్స్ ఈజ్ జీరో. ఈ రెండు వర్డ్స్ కాయిన్కి అటు ఇటు ఉండే వర్డ్స్, మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఈక్విలిబ్రియం అనే వర్డ్ ఎక్కడ కనపడ్డా నెట్ ఫోర్స్ ఈజ్ జీరో అన్నారు. అంటే ఎక్కడైతే నెట్ ఫోర్స్ జీరో ఉంటుందో దాన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ ఇక్కడ ఎవరు అంటే మెయిన్ పొజిషన్ దగ్గర నెట్ ఫోర్స్ జీరో ఉంటుంది. మెయిన్ పొజిషన్ దగ్గర ఫోర్స్ జీరో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఆసిలేషన్స్లో ఇప్పుడు ఒక పెండులం మెయిన్ పొజిషన్ నుంచి ఇడిపోయింది అనుకోండి, ఫోర్స్ ఏం చేస్తుంది? దాన్ని వెనక్కి లాగుతుంది. ఎందుకు? అది రెస్ట్, ఈక్విలిబ్రియం దగ్గర ఉండాల్సింది దూరం పోతుంది, దాన్ని ఈక్విలిబ్రియం దగ్గరికి లాక్కొస్తుంది. లాక్కొచ్చిన తర్వాత ఒకవేళ ఈక్విలిబ్రియం దగ్గర ఉండింది అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, ఫోర్స్ మళ్ళీ దాన్ని ఎటైనా నెడుతుందా? నెట్టదు. ఇక ఫోర్స్ పనిచేయదు దాని మీద, జీరో. అలా కాకుండా ఇటు నుంచి ఇప్పుడు ఇడిపోయింది అనుకోండి, మళ్ళీ ఫోర్స్ ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కొస్తుంది, మళ్ళీ ఇక్కడ కూర్చోబెడుతుంది, ఈక్విలిబ్రియం దగ్గర కూర్చోబెడుతుంది. ఈక్విలిబ్రియం దగ్గర కూర్చుంది అంటే నెట్ ఫోర్స్ జీరో అయిపోయినట్టు. ఇక ఫోర్స్ ఉండదు కదా, ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఉండదు కదా. సో నెట్ మెయిన్ పొజిషన్కి ముందుకి వెనక్కి జరిగే ఆసిలేషన్స్ని మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అంటాం. ఇక్కడ SHM జరుగుతుందా అంటే, ఇప్పుడు ఇలా రింగ్ ఉందనుకోండి, రింగ్ యొక్క యాక్సిస్ మీద ఛార్జ్డ్ పార్టికల్ ఉంది. రింగ్ ఇక్కడ ఉంది, రింగ్కి కొంచెం ముందు కొద్ది దూరంలో ఛార్జ్డ్ పార్టికల్ ఉంది. దాన్ని రింగ్ మీద ఉన్న ఛార్జ్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది నెగిటివ్ ఛార్జ్ కదా, అట్రాక్ట్ చేస్తుంది. సో అది మెయిన్ పొజిషన్ వైపు అంటే సెంటర్, రింగ్ యొక్క సెంటర్ వైపు వస్తుంది. వచ్చేది సెంటర్ దగ్గర ఆగుతుందా? ఆ మోషన్ వల్ల దానికి కొంత వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ వచ్చి ఆ మెయిన్ పొజిషన్ సెంటర్ నుంచి మళ్ళీ ఇటు పోతుంది. ఇది రింగ్ అనుకోండి, మిడిల్లో రింగ్ ఉందనుకోండి, మిడిల్లో రింగ్ ఉంటే ఈ ఛార్జ్ సెంటర్ దాకా వచ్చి ఆగకుండా ఇటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా వెళ్ళిపోయినప్పుడు దీని మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? మళ్ళీ దీని వెనక్కి సెంటర్ మీదకి లాగుతుంది. సో సెంటర్ మీదుగా ఈ నెగటివ్ ఛార్జ్ ముందుకి వెనక్కి ఆసిలేషన్స్ చేస్తుంది. ఇది SHM అవుతుందా? అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏ టైంలో దీన్ని మనం SHM అనొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. SHM యొక్క కండిషన్ ఏంటి మ్యాథమెటికల్ రిలేషన్లో అంటే, F షుడ్ బి ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. F ఈక్వల్ టు -kx. అవునా? ఇదే కదా SHM కండిషన్. ఫోర్స్ ఈక్వల్ టు -kx అంటే
ఫోర్స్. ఏ ఫోర్సు? మెయిన్ పొజిషన్ నుంచి దూరంగా పోయే దూరంగా పోయే ఆబ్జెక్ట్ని ఫోర్స్ ఏం చేస్తుంది? వెనక్కి లాగుతుంది. దాన్ని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఇది ఎంత దూరం డిస్ప్లేస్మెంట్ జరిగితే అంత ఫోర్స్ వెనక్కి లాగుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఉంటుంది? డిస్ప్లేస్మెంట్ అటు జరుగుతుంటే ఫోర్స్ ఇటు లాక్కొస్తుంటుంది. డిస్ప్లేస్మెంట్ మెయిన్ పొజిషన్ నుంచి అటు డిస్ప్లేస్ అవుతుంటే ఫోర్స్ వెనక్కి లాక్కొస్తుంటుంది. ఇది ఎస్హెచ్ఎం. ఈ ఎస్హెచ్ఎం కండిషను ఇక్కడ మనం ప్రూవ్ చేస్తే, F = kx అనేది మన రిలేషన్లో, దీనికి సంబంధించిన రిలేషన్ కదా, నెట్ ఫోర్స్కి రిలేషన్ కదా, దీంట్లో ఈ రిలేషన్ ప్రూవ్ చేస్తే ఇది ఎస్హెచ్ఎం అవుతుంది. రైట్, ఒకసారి చూడండి. F = సమ్ కాన్స్టెంట్, ఏదో ఒక ఫోర్స్ కాన్స్టెంట్, ఇది ఒక ఫోర్స్ కాన్స్టెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఆల్రెడీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉంది, అంటే ఇదంతా ఏమైపోవాలి? ఇక ఒక కాన్స్టెంట్ అయిపోవాలి. చెప్పండి, ఇదంతా ఒక కాన్స్టెంటే. ఒక్కొక్కటి చూద్దాం మనం. 1 కాన్స్టెంటే, 4 కాన్స్టెంటే, π కాన్స్టెంటే, ఎప్సిలాన్ పర్మిటివిటీ కాన్స్టెంటే, రేడియస్ కాన్స్టెంట్, ఇక్కడ క్యూ చార్జ్ ఫిక్స్డ్ చార్జ్ కాబట్టి కాన్స్టెంట్, ఇది ఫిక్స్డ్ చార్జ్ కాన్స్టెంట్, ఇక్కడ రేడియస్ కాన్స్టెంట్. ఎక్స్ కాన్స్టెంట్ కాదు, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ ఉంటుందా? చార్జ్ అటు ఇటు మూవ్ అవుతుంటుంది కదా. డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్ కాదంటే ఇప్పుడు దీని మొత్తాన్ని మనం కేగా తీసుకోవడం కుదరదు, ఒక కాన్స్టెంట్గా తీసుకోవడం కుదరదు. ఎందుకంటే ఈ పార్ట్లో ఒక వేరియబుల్ ఉంది. సో ఇప్పుడు ఇదంతా కాన్స్టెంట్ ఎప్పుడు అవ్వాలి చెప్పండి? ఇప్పుడు ఈ వేరియబుల్ ఉండకూడదు, ఈ x² ఉండకూడదు. x² ఉండకూడదు అంటే x² + r² x², ఈ పార్ట్లో x² ఎప్పుడు ఉండదు అంటే ఇఫ్ x ఈజ్ మచ్ లెస్ దాన్ R. x అనేది R కన్నా చాలా నెగ్లిజిబుల్ వాల్యూ అనుకోండి, చాలా చిన్న వాల్యూ అనుకోండి, దెన్ వీ కెన్ టేక్ దిస్ యాజ్ అప్రాక్సిమేట్లీ x² + r² కెన్ బి టేకెన్ యాజ్ r². అంటే x అనేది ఒక చిన్న నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ సే 0.1 అనుకుందాం. r వాల్యూ చాలా పెద్దది, అంటే ఒక 1 crore వాల్యూ అనుకుందాం. 1 crore అనుకుందాం r అనేది. x² + r² చేస్తే ఆల్మోస్ట్ 1 crore దగ్గర వాల్యూని వస్తుంది. అంటే 1 crore వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం ఈ వాల్యూస్. ఎందుకంటే x అంత లిటిల్ వాల్యూ. సో ఇది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? మరొకసారి మంచిగా వినండి. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? ఇందులో ఉన్న ఈ x² లేకపోతే. x² ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొచ్చు? x ఈజ్ మచ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ దట్ రింగ్ అయినప్పుడు xని నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు F = kx ఫార్ములా అవుతుంది. అప్పుడు ఈ మోషన్ SHM అవుతుంది. అవునా? సో ఇప్పుడు చెప్పండి, ఇది SHM అవ్వాలంటే కండిషన్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి? x ఈజ్ మచ్ లెస్సర్ దాన్ r. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది రింగ్ అనుకోండి. ఇక్కడ రింగ్ యొక్క రేడియస్ చాలా పెద్దగా ఉండాలి, అంటే రింగ్ చాలా పెద్ద రింగ్ అయి ఉండాలి, రింగ్ చాలా పెద్దదై ఉండాలి. ఈ చార్జ్డ్ పార్టికల్ ఎక్కడ ఉండాలి? రింగ్కి చాలా దగ్గరలో ఉండాలి. ఇప్పుడు నేను రింగ్ అనుకోండి, నేను రింగ్ యొక్క ఫ్రంట్ ఫేస్ అనుకోండి, నా చార్జ్డ్ పార్టికల్ నాకు చాలా దగ్గరగా ఉండాలి. అంటే రింగ్ నుంచి చార్జ్డ్ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ x చాలా తక్కువ ఉండాలి, దగ్గరకు ఉండాలి. రింగ్కి ఏమో రేడియస్ పెద్దగా ఉండాలి, రేడియస్ పెద్దగా ఉండాలి, x తక్కువ ఉన్నప్పుడు అప్పుడు దెన్ దిస్ టు అండ్ ఫ్రో మోషన్ కెన్ బి SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. ఓకేనా? రైట్. SHM ఎప్పుడు అవుతుంది? మన మల్టిపుల్ చాయిస్లో అడుగుతాడు, ఇది SHM అవుతుందా? ఈ మోషన్ SHM అవ్వచ్చు, SHM కాకపోవచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ ద రిలీజ్డ్ చార్జెస్ ఎక్కడ రిలీజ్ చేసినప్పుడు? రింగ్కి చాలా దగ్గరగా రిలీజ్ చేసినప్పుడు ఇది SHMని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు మనం మీన్ పొజిషన్ గురించి ఇంకొక మాట. దేన్ని మీన్ పొజిషన్ అనాలి? ఏ పొజిషన్ మనం మీన్ పొజిషన్ అనాలి? ఎక్కడైతే నెట్ ఫోర్స్ 0 ఉంటుందో, ఏ పొజిషన్ దగ్గర అయితే ఆసిలేషన్స్లో ఏ పొజిషన్ దగ్గర అయితే నెట్ ఫోర్స్ 0 ఉంటుందో దాన్ని మనం మెయిన్ పొజిషన్ అనాలి. ఇక్కడ సెంటర్ మెయిన్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? ఈ సెంటర్ దగ్గర నెట్ ఫోర్స్ 0 ఎవరి మీద? ఈ చార్జ్డ్ పార్టికల్ మీద. అంటే ఈ -q అనేది ఇక్కడ ఉందనుకోండి, దిస్ -q ఈజ్ హియర్, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ నో డిస్ప్లేస్మెంట్. రింగ్ నుంచి దూరంలో లేదు, రింగ్ దగ్గరే ఉంది. అంటే x ఈజ్ ఆల్సో 0, డిస్ప్లేస్మెంట్ 0, అంటే ఛార్జ్ ఇక్కడే ఉంది.
దెన్ ఫోర్స్ ఆన్ మైనస్ క్యూ ఇస్ ఆల్సో జీరో. రింగ్ యొక్క సెంటర్లోనే మైనస్ క్యూ ఉన్నప్పుడు, రింగ్ మీద ఏ ఛార్జ్ ఉన్నప్పుడు, పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు, ఆ మైనస్ క్యూ మీద నెట్ ఫోర్స్ జీరో, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఇటు అట్రాక్ట్ చేస్తుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ అందరు ఈక్వల్గా అట్రాక్ట్ చేస్తే మధ్యలో ఉన్న సెంటర్లో ఉన్న ఛార్జ్ ఎడిపోతుంది. అందుకని నెట్ ఫోర్స్ జీరో ఉంటుంది. సో వెన్ x ఈక్వల్ టు జీరో, ఎఫ్ ఈజ్ జీరో. ఈ ఛార్జ్ మీద జీరో. అదే ఛార్జెడ్ పార్టికల్ని ఈ రింగ్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లోకి తీసుకుపోయి, అంటే రింగ్ నుంచి చాలా దూరంగా తీసుకుపోయి, అంటే ఎక్స్ ఈజ్ ఇన్ఫైనైట్, దెన్ ఫోర్స్ ఈజ్ ఇన్ఫైనైట్ కాదు, రాంగ్ ఆన్సర్. ఫోర్స్ ఈజ్ అగైన్ జీరో, అంతే కదా. ఇప్పుడు మనకి ఇందాక ఫోర్స్ ఫార్ములా ఏమొచ్చింది, 1/4πε0 ఇంటూ 2πr q ఇంటూ q బై x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఇన్ఫినైట్ అయింది అనుకోండి, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినైట్, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 1/x అన్నట్టు కదా, జీరో. అంటే ఫోర్స్ జీరో అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తించారా, ఛార్జ్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ జీరోనే ఉంది, అంటే ఆ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ లేదు. ఎక్కడో ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కూడా దాని మీద ఫోర్స్ లేదు. దీని అర్థం ఏంటి, ఛార్జ్డ్ పార్టికల్ సెంటర్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ లేదు, ఇలా బయలుదేరి ఎక్కడో ఇన్ఫినైట్కి పోయినప్పుడు అక్కడ ఫోర్స్ లేదు. దాని అర్థం ఏంటి, ఈ మధ్యలో ఎక్కడా ఫోర్స్ లేదనా. జీరోతో మొదలయ్యాను, జీరోతో ఎండ్ అయ్యింది. దీని అర్థం ఏంటప్పుడు, మన లైఫ్ అంతా జీరోతో గడిచిందనే కాదు. మనం కొంత ఎర్న్ చేస్తాం. ఇప్పుడు మనం 0 రూపీస్తో బయలుదేరాం, మన జేబులో రూపాయి లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీరో రూపీసే ఉన్నాయి మన జేబులో. దాని అర్థం ఏంటి, ఈ 10 సంవత్సరాలు మనం ఏం సంపాదించకపోయినా అయి ఉండాలి, లేదా సంపాదించి మళ్ళీ అదంతా ఖర్చు చేసి మళ్ళీ జీరో కన్నా వచ్చి ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ ఈ పొడుగుత జీరో ఉండటానికైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫోర్సే లేకపోతే ఛార్జ్ని ఇటు ఎవరు లాగుతారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఛార్జ్ మీద ఫోర్స్ లేకపోతే దీన్ని ఎవరు అట్రాక్ట్ చేస్తారు, ఈ ఛార్జ్ పార్టికల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది కదా. కాబట్టి స్టార్టింగ్లో నా జేబులో 0 రూపీస్ ఉన్నాయి, ఎండింగ్లో నా జేబులో 0 రూపీస్ ఉన్నాయి, మధ్యలో నేను కొంత సంపాదించాను అంటే దాని అర్థం ఏంటి, నేను ఒక రేంజ్లో మ్యాక్సిమంకు పోయి, అంటే 0 నుంచి మ్యాక్సిమం సంపాదించి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి 0కి వచ్చాను అని అర్థం. ఇక్కడ కూడా ఫోర్స్ ఏమవుతుందంటే, ఇక్కడున్న ఛార్జ్డ్ పార్టికల్ ఇలా బయలుదేరినప్పుడు, ఇక్కడున్న ఛార్జ్డ్ పార్టికల్ ఈ యాక్సిస్ మీద ఇలా కొద్ది దూరం బయలుదేరినప్పుడు ఫోర్స్ పెరుగుతుంటుంది. ఛార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్, వీళ్ళ యొక్క ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం నీట్గా క్లోజ్ అయిపోయింది కదా, ఫోర్స్ పెరిగి మళ్ళీ తగ్గిపోతుంది. ఇది రింగ్ అనుకుందాం. ఇక్కడ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ఛార్జ్డ్ పార్టికల్, ఇక్కడ ఉన్నప్పుడు దీని మీద ఫోర్స్ 0, ఛార్జ్డ్ పార్టికల్ అలా బయలుదేరింది. ఇలా బయలుదేరుతున్నప్పుడు ఫోర్స్ ఏమవుతుంది అంటే దీని మీద ఇంక్రీజ్ అవుతుంటుంది. ఫోర్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఒక మ్యాక్సిమంని రీచ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవటం మొదలుపెడుతుంది, అయ్యి మళ్ళీ 0 అయిపోతుంది. రైట్, సో ఇక్కడ 0, ఇది ఇన్ఫినైట్ దగ్గర ఎక్స్, ఇక్కడ 0, ఇక్కడ ఎక్స్ ఇన్ఫినైట్. ఎక్స్ 0 దగ్గర ఫోర్స్ 0, ఎక్స్ ఇన్ఫినైట్ దగ్గర కూడా ఫోర్స్ 0నే. ఇక్కడ మాత్రం ఫోర్స్ ఏమైంది, మ్యాక్సిమం ఉంది. ఈ సెంటర్ నుంచి ఎంత దూరం పోయాక మ్యాక్సిమం అయింది ఫోర్స్ అన్నది ఇప్పుడు మనం డిటర్మైన్ చేస్తాం. రింగ్ యొక్క సెంటర్ నుంచి ఎంత దూరం పోతే మ్యాక్సిమం ఫోర్స్ ఉంటుంది ఆ పార్టికల్ మీద, పెరుగుతూ మ్యాక్సిమం ఎంత దూరం పోయిన తర్వాత ఉంటుంది అన్నది మనం ఇప్పుడు డిటర్మైన్ చేస్తాం. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమా మినిమాల్ చేశారు. మనం దేనైనా ఒక ఫంక్షన్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం చేయాలని, y అనే ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, వీ షుడ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేయాలి, మ్యాక్సిమా చేయాలన్నా మినిమా చేయాలన్నా, మ్యాక్సిమం ఆర్ మినిమం. సో ఇక్కడ మ్యాక్సిమమే కదా, ఆల్రెడీ మినిమం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమంకు రీచ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎలాగనుకుంటాం, ఆ ఫంక్షన్ ఇక్కడ ఏ ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ ఎవరు, ఫోర్స్ని డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 0కి ఈక్వల్ చేయాలి. ఇదే కదా ఫోర్స్. ఈ ఫోర్స్ని
ఈ ఫోర్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి, ఇది ఇంత డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం. డిఫరెన్షియేషన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది. ఎంత కాన్స్టాంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే వి గెట్ ఎక్స్ వాల్యూ r/√2. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్స్ ఈక్వల్ టు r/√2 అంటే సెంటర్ నుంచి బయలుదేరినటువంటి చార్జ్డ్ పార్టికల్, దీని రేడియస్ ఉంటుంది కదా, క్యాపిటల్ ఆర్ కదా దీని రేడియస్. ఈ రేడియస్లో √2th పార్ట్ r/√2 డిస్టెన్స్ ట్రావెల్ చేయగానే ఈ పార్టికల్ మీద ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది. పెరుగుతూ 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 మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది, మళ్ళీ ఫోర్స్ తగ్గిపోతుంటుంది. సో r/√2 దగ్గర ఆ పార్టికల్ మీద ఫోర్స్ మ్యాక్సిమం. ఓకేనా? సో దీని మీద ఇప్పుడు నేను ఒక మీకు లాజిక్ క్వశ్చన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్ ఇస్తాను, మీకు ముందే చెప్పాను. వీడియో పాస్ చేయండి, చేసి ఏది రైట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్క్యులర్ రింగ్ ఉంది. రింగ్ మీద పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది మొత్తం. ఈ సర్క్యులర్ రింగ్ యొక్క యాక్సిస్ మీద దీని రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. దీని యాక్సిస్ మీద ఒక హైట్లో, ఎంత హైట్లో అంటే r/√2 హైట్లో, ఇక్కడ తీసుకుందాం r/√2ని, ఇక్కడ తీసుకుందాం ఏ అందాం, దీన్ని ఓ అందాం, సెంటర్ని. ఓ నుంచి ఏ డిస్టెన్స్ r/√2 అనుకోండి. ఇక్కడ నేనేం చేశానంటే ఒక పాజిటివ్ ఛార్జ్ని రిలీజ్ చేశాను, ప్లస్ క్యూని ఇక్కడ జస్ట్ పెట్టాను, రిలీజ్ చేశాను. రిలీజ్ చేస్తే ఏమైందంటే ఈ పార్టికల్ని జనరల్గా వీళ్ళు ఏం చేయాలి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేయాలి, ఈ పార్టికల్ని పైకి రిపెల్ చేస్తారు. పాజిటివ్ రిపెల్ చేస్తారు కాబట్టి ఈ పార్టికల్ ఏం కావాలి, పైకి వెళ్ళిపోవాలి, పైకి డిస్ప్లేస్ అవ్వాలి. కానీ ఇది హారిజాంటల్గా ఉంది కదా, ఈ సెట్ అంతా హారిజాంటల్గా ఉంది కదా, చార్జ్డ్ పార్టికల్ ఇలా రిలీజ్ చేశాను కదా, అంటే దీనికి కొంత వెయిట్ కిందకి పనిచేస్తుంటుంది కదా. సో దీని వెయిట్, ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క వెయిట్ దీనికి కిందకి లాగుతుంది. దీని పైకి ఎవరు నెడుతున్నారు, ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ దీన్ని పైకి రిపెల్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఈక్వల్ అవ్వటం వల్ల ఈ ఏ దగ్గర ఈ ఛార్జ్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఇది క్వశ్చన్ కంప్లీట్ కాదు, ఇది కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్ నేను అడుగుతాను. సో ఈ రింగ్ యొక్క సెంటర్ నుంచి r/√2 డిస్టెన్స్లో నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని రిలీజ్ చేశా. యాక్చువల్గా ఈ ఛార్జ్ పైకి వెళ్ళిపోవాలి, కానీ పైకి ఎందుకు వెళ్ళిపోలేదంటే వీళ్ళు ఎంత ఫోర్స్తో అయితే పైకి రిపెల్ చేస్తున్నారో దీని వెయిట్ కూడా అంతే ఈక్వల్ ఉండటం వల్ల కిందకి లాగుతుంది. వెయిట్ ఈక్వల్ ఉండటం వల్ల అది పైకి పోకుండా కిందకి పోకుండా ఏ దగ్గర ఈక్విలిబ్రియంలో ఆగిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే, క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా, ఏని నేను కొంచెం కిందకి డిస్ప్లే చేశాను, బి దగ్గరికి డిస్ప్లే చేశాను, కొంచెం కిందకి లాగి వదిలిపెట్టాను. ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ డిస్ప్లేస్డ్ లిటిల్ డిస్టెన్స్ డౌన్వర్డ్స్ అండ్ రిలీజ్, ఇప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఏం చేస్తుంది? ఆప్షన్ 1 ఫాల్స్ డౌన్, ఆప్షన్ 2 మేక్స్ SHM about A, remains at B, retains to A. ఇప్పుడు 4 ఆప్షన్లు చూడండి. మొదటి ఆప్షన్ ఫాల్స్ డౌన్, బి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెడితే ఈ బిని ఇక్కడ ఈ చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ నుంచి కింద పడిపోతుంది, నేను వదిలేయగానే కింద పడిపోతుంది. రెండోది మేక్స్ SHM అబౌట్ ఏ, ఏని మెయిన్ పొజిషన్గా చేసుకొని పైకి కిందకి ఆసిలేషన్స్ ఇస్తుంటుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఇస్తుంటుంది కిందకి మీదకి. రిమైన్స్ ఎట్ బి, బి దగ్గర నుంచి వదిలిపెట్టగానే అక్కడే ఉండిపోతుంది. రిటర్న్స్ టు ఏ, బి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టగానే మళ్ళీ ఏ దగ్గరికి పోయి కూర్చుంటుంది. చాలా లాజిక్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్. దీన్ని పాస్ చేసి ఆలోచించాలి ఏం జరుగుతుంది. రైటా? ఓకే,
డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, మీలో ఏది రైట్ ఆప్షన్ అనుకున్నారు? దీనిలో సెకండ్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ద రైట్ ఆప్షన్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫాల్స్లో కింద పడిపోతుంది. మీరు ఎవరైనా ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి గెస్ చేసి ఉంటే, గెస్సింగ్ అంటే కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటే కంగ్రాచులేషన్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఫస్ట్ ఆప్షన్ ఫాల్స్ డౌన్ ఎందుకు అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బి ఏ దగ్గర ఉన్నప్పుడు మనం ఏమన్నాడు క్వశ్చన్లో? ఈక్విలిబ్రియంలో ఉందన్నాడు. ఈక్విలిబ్రియంలో అంటే అర్థం ఏంటి? అప్వర్డ్ ఫోర్సు డౌన్వర్డ్ ఫోర్సు రెండు ఈక్వల్ అయినాయి అని అర్థం. అప్వర్డ్ ఫోర్స్ అంటే ఏం ఫోర్సు? నెట్ ఫోర్స్, ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ అప్లై చేసిన ఫోర్స్, దీని మీద వీళ్ళందరూ కలిసి అప్లై చేసిన అప్వర్డ్ ఫోర్స్ ఇది. డౌన్వర్డ్ ఫోర్స్ ఏం ఫోర్సు? వెయిట్ ఎంజీ. సో ఎఫ్ నెట్ ఎంజీకి ఈక్వల్ అయింది ఏ దగ్గర, అందుకని అది పైకి పోలేదు కిందకి పోలేదు. రైట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నెట్ ఒక 10 న్యూటన్స్ ఉందనుకుందాం, ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఫోర్స్ అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఉందంటే 10 న్యూటన్స్ అనుకోండి. ఎంజీ కూడా 10 న్యూటన్సే కదా, వెయిట్ కూడా 10 న్యూటన్సే కదా. రైట్, ఇప్పుడు ఏ నుంచి బి దగ్గరికి కొంచెం దగ్గరికి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, నేను ఛార్జ్డ్ పార్టికల్ ఎంత ఎత్తులో పెట్టాను? r/√2 హైట్లో పెట్టాను. మీకు ఇంతకుముందే నేను డిరైవ్ చేశాను. సెంటర్ దగ్గర ఉన్నప్పుడు, ఛార్జ్ పార్టికల్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ ఉంటుంది, 0 ఫోర్స్ ఉంటుంది. సెంటర్ నుంచి ఎంత దూరం పోతున్నా పోతే ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. ఎంత దూరం పోయాక ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది? r/√2 డిస్టెన్స్ పోయాక ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా r/√2 దగ్గరికి మ్యాక్సిమం ఫోర్స్ ఉంటుంది. r/√2 కన్నా కొద్దిగా ఇటు వచ్చినా, r/√2 కన్నా కొద్దిగా అడుగైనా ఫోర్స్కి తగ్గుతుంది. మ్యాక్సిమం r/√2 దగ్గర ఉంటుంది కాబట్టి దానికి ముందు వెనక ఫోర్స్ తక్కువ ఉంటుంది. అంటే ఏ దగ్గర ఉన్న ఫోర్సే ఇక మ్యాక్సిమం ఫోర్స్, ఎందుకంటే ఏ r/√2లో ఉంది కదా, ఏ అనే పాయింట్ ఇక్కడ నుంచి r/√2 డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఏ దగ్గర ఉన్న ఫోర్స్ ఇక మ్యాక్సిమం ఫోర్స్. ఇప్పుడు మనం 10 న్యూటన్స్ అనుకున్నాం చూడండి, ఇదే మ్యాక్సిమం ఫోర్స్. ఇప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్ బి దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ బి మీద కూడా ఇప్పుడు 2 ఫోర్సులు పనిచేస్తాయి కదా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. బి దగ్గర కూడా ఉంటాయి కదా, ఒక అప్వర్డ్ ఫోర్స్ ఒక డౌన్వర్డ్ ఫోర్స్ ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ ఎవరు? వీళ్ళు అప్లై చేసేది. వీళ్ళు అప్లై చేసే మ్యాక్సిమం ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్. అది ఏ దగ్గర. మరి బి దగ్గర కూడా 10 న్యూటన్స్ ఉంటుందా? ఉండదు. బి అనేది r/√2 కన్నా కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఇక్కడ బి దగ్గర బి దగ్గర అప్వర్డ్ ఫోర్స్ ఎఫ్ నెట్ 10 న్యూటన్స్ కన్నా తక్కువ ఉంటుంది, లెస్ దెన్ 10 న్యూటన్స్ ఉంటుంది. ఇక్కడ 10 న్యూటన్స్. సో బి దగ్గర 10 న్యూటన్స్ కన్నా తక్కువ ఉంటుంది. కానీ డౌన్వర్డ్ ఫోర్స్ మాత్రం 10 న్యూటన్స్. ఇది మారదు, వెయిట్ మారదు. వెయిట్ ఇక్కడ ఉన్నప్పుడు 10 న్యూటన్స్ అయినప్పుడు, ఏ దగ్గర ఉన్నప్పుడు వెయిట్ కిందకి 10 న్యూటన్స్ అయినప్పుడు, బి దగ్గర కూడా ఉన్నప్పుడు వెయిట్ 10 న్యూటన్స్. సో ఇప్పుడు బి దగ్గర ఫైనల్గా పరిస్థితి ఏమైంది? లెస్ దెన్ 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 న్యూటన్స్ అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, బి దగ్గర అప్వర్డ్ ఫోర్స్ కన్నా డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల పార్టికల్ కింద పడిపోతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. లాజిక్ ఉందో క్వశ్చన్? నీట్ వాళ్ళ కోసం నేను మీకు చెప్పింది నేనైతే, నీట్ వాళ్ళు ఇట్లాంటి సింపుల్ హార్మోనిక్ మోషను, ఈ ఈక్విలిబ్రియం పొజిషన్స్, అప్వర్డ్ ఫోర్స్ డౌన్వర్డ్ ఫోర్స్, న్యూటోనియన్ మెకానిక్స్లో మీరు చూస్తారు. ఈ అప్వర్డ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఈక్విలిబ్రియంలో ఉండటం ఎంత ఇక్కడ లింకప్ చేశాడు ఛార్జెస్ దగ్గర, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే అట్లా లింకప్ అయిన థియరిటికల్ క్వశ్చన్స్ నీట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ నేను ఇప్పుడు మీకు ఇస్తాను. దీని ఆన్సర్ని మీరు నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏంటంటే ఒక సేమ్ చార్జెడ్ రింగ్ ఉంది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ పాజిటివ్ ఛార్జ్, సేమ్ దేర్ రేడియస్ కూడా అగైన్ క్యాపిటల్ ఓ. ఇప్పుడు దీనికి కింద అంటే రింగుకి ఇప్పుడు కింద ఛార్జ్ పెట్టాను, ఒక నెగటివ్ ఛార్జ్ ప్లేస్ చేశాను, నెగటివ్ ఛార్జ్ -q ప్లేస్ చేసిన. ఎంత దూరంలో అంటే అగైన్ r/√2. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు అంటే -q ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉంది, అంటే దీని మీద డౌన్వర్డ్ దాని వెయిట్, అప్వర్డ్ దాని అట్రాక్షన్ ఫోర్స్ రెండు ఈక్వల్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దీన్ని కొంచెం పైకి డిస్ప్లే చేశాను, బి దగ్గరికి డిస్ప్లే చేశాను, ఏ నుంచి కొంచెం బి వైపుకి జరిపాను. ఇప్పుడేం జరుగుతుంది? ఈ 4 ఆప్షన్స్లో
అగైన్ ఏ 4 ఆప్షన్స్ ఇప్పుడేం జరుగుతుంది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.